హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలం స్టడీ సర్కిల్. ఏపీబీఎస్సీకి సంబంధించి హిస్టరీ నుండి కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్తో ఇప్పటి వరకు కూడా మన ఛానల్లో పార్ట్ 1 నుంచి పార్ట్ 7 వరకు కూడా వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ని ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వాటి లింక్స్ అనేవి వరుసగా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. లేదు అనుకుంటే ఒకసారి మీరు మన ఛానల్లో చెక్ చేసి ఆ వీడియోస్ని చూడండి. ఈ వీడియోలో మనం పార్ట్ 8కి సంబంధించి కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూద్దాం. ఫస్ట్ బిట్ కనుక చూసినట్లయితే, తూనికలు కొలతలతో సంస్కరణలు ప్రవేశపెట్టిన ఖిల్జీ వంశ రాజు ఎవరు? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి, అల్లావుద్దీన్ ఖిల్జీ. అల్లావుద్దీన్ ఖిల్జీ తూనికలు కొలతలతో సంస్కరణలు ప్రవేశపెట్టిన ఖిల్జీ వంశ రాజు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. తారీఖీ ఈ అలై అనే గ్రంథాన్ని రచించిన వారెవరు? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి, అమీర్ ఖుస్రు. అమీర్ ఖుస్రు తారీఖీ ఈ అలై అనే గ్రంథాన్ని రచించారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అల్లావుద్దీన్ ఖిల్జీ నిర్మించిన వాటిని క్రింది వాటిలో గుర్తించండి. దీనికి సంబంధించి ఆప్షన్స్ కనుక చూసినట్లయితే ఆప్షన్ ఏ, అలై దర్వాజ్. అలై దర్వాజ్ అంటే దీనికి 7 ద్వారాలు ఉన్నాయి. ఈ కోటను కోసక్ ఈ సిరి అని అంటారు. ఆప్షన్ బి, 1000 స్తంభాల భవనం. ఈ 1000 స్తంభాల భవనాన్ని హజార్ సితూన్ అని అంటారు. ఆప్షన్ సి, సిరినగరం. ఈ సిరినగరం అనేది హౌ ఔ ఈ అలాయ్ అనే తటాకంతో నిర్మించింది. ఆప్షన్ డి, పైవన్నీ సరైనవే. దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఖలీఫా అని తనను తాను ప్రకటించుకున్న ఏకైక ఢిల్లీ సుల్తాన్ ఎవరు? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ, ముబారక్ ఖిల్జీ. ముబారక్ ఖిల్జీ ఖలీఫా అని తనను తాను ప్రకటించుకున్న ఏకైక ఢిల్లీ సుల్తాన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎక్కువ కాలం ఢిల్లీని పరిపాలించిన రాజవంశం ఏది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ, తుగ్లక్ వంశం. ఎక్కువ కాలం ఢిల్లీని పరిపాలించిన రాజవంశం తుగ్లక్ వంశం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. తుగ్లక్ వంశాన్ని స్థాపించిన వారు ఎవరు? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ, ఘియాసుద్దీన్ తుగ్లక్. ఘియాసుద్దీన్ తుగ్లక్ తుగ్లక్ వంశాన్ని స్థాపించాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క అసలు పేరేమిటి? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి, జునా ఖాన్. జునా ఖాన్ మహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క అసలు పేరు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హోలీ వంటి హిందూ పండుగలలో పాల్గొన్న మొట్టమొదటి ఢిల్లీ సుల్తాన్ ఎవరు? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ, మహమ్మద్ బిన్ తుగ్లక్. హోలీ వంటి హిందూ పండుగలలో పాల్గొన్న మొట్టమొదటి ఢిల్లీ సుల్తాన్ మహమ్మద్ బిన్ తుగ్లక్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మహమ్మద్ బిన్ తుగ్లక్ రాజధానిని ఢిల్లీ నుండి దేవగిరికి దౌలతాబాద్ అని ఏ సంవత్సరంలో పేరు పెట్టాడు? మహమ్మద్ బిన్ తుగ్లక్ రాజధానిని ఢిల్లీ నుంచి దేవగిరికి మార్చి దేవగిరికి దౌలతాబాద్ అని ఏ సంవత్సరంలో పేరు పెట్టాడు? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి, 1327వ సంవత్సరంలో. 1327వ సంవత్సరంలో మహమ్మద్ బిన్ తుగ్లక్ రాజధానిని ఢిల్లీ నుండి దేవగిరికి మార్చి దేవగిరికి దౌలతాబాద్ అని పేరు పెట్టాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఉద్యానవనాల రాజు అని ఏ రాజుని పిలుస్తారు? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ, ఫిరోజ్ షా తుగ్లక్. ఫిరోజ్ షా తుగ్లక్ను ఉద్యానవనాల రాజు అని పిలుస్తారు. ఎందుకంటే ఢిల్లీ చుట్టూ 1200 ఉద్యానవనాలను ఏర్పాటు చేశాడు కనుక ఇతనికి ఈ పేరు అనేది వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫిరోజ్ షా తుగ్లక్ గురించి క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. దీనికి సంబంధించి ఇచ్చిన స్టేట్మెంట్స్ కనుక చూసినట్లయితే స్టేట్మెంట్ 1, హిందువుల జాతరలపై ఆంక్షలు విధించాడు. స్టేట్మెంట్ నెంబర్ 2,
పంట కాలువలు డ్యాములను నిర్మించాడు. స్టేట్మెంట్ నెంబర్ 3 డ్రిప్ ఇరిగేషన్ లేదా బిందు సేద్యంను అలాగే తోటల పెంపకము లేదా హార్టికల్చర్స్ను ప్రాధాన్యత ఇచ్చాడు. దీనికి సంబంధించి ఇచ్చిన ఆప్షన్స్ కనుక చూసినట్లయితే ఆప్షన్ ఏ 1, 2 సరికావు, 3 సరైనది. ఆప్షన్ బి 1, 2 సరైనవి, 3 సరికాదు. ఆప్షన్ సి 1, 2, 1, 3 మాత్రమే సరైనది, 2 అనేది సరికాదు. ఆప్షన్ డి 1, 2, 3లు సరైనవి. దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి 1, 2, 3లు సరైనవి. అవి ఏమిటో ఒకసారి చూద్దాం. ఫిరోజ్ షా తుగ్లక్ హిందువుల జాతరలపై ఆంక్షలను విధించాడు. ఇది సరైనదే. అలాగే పంట కాలువలను డ్యాములను నిర్మించాడు. ఇది కూడా సరైనదే. నెక్స్ట్ డ్రిప్ ఇరిగేషన్ లేదా బిందు సేద్యంను అలాగే తోటల పెంపకం లేదా హార్టికల్చర్లకు ప్రాధాన్యతనిచ్చాడు. ఇది కూడా సరైనదే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సయ్యద్ వంశ స్థాపకుడు ఎవరు? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి ఖిజర్ ఖాన్. ఖిజర్ ఖాన్ సయ్యద్ వంశ స్థాపకుడు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సయ్యద్ వంశంలో చివరివాడు ఎవరు? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి అల్లావుద్దీన్ ఆలం షా. సయ్యద్ వంశంలో చివరివాడు అల్లావుద్దీన్ ఆలం షా. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అలాగే సయ్యద్ వంశ స్థాపకుడు వచ్చేసి ఖిజర్ ఖాన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. లోడీ వంశస్థులలో చివరివాడు ఎవరు? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ ఇబ్రహీం లోడీ. ఇబ్రహీం లోడీ లోడీ వంశస్థులలో చివరివాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 17 హిందుస్థానీ రాగాలను కనుగొన్న వారెవరు? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ అమీర్ ఖుస్రూ. అమీర్ ఖుస్రూ 17 హిందుస్థానీ రాగాలను కనుగొన్నారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అమీర్ ఖుస్రూకి తూతి హింద్, భారత చిలుక అనే బిరుదులు ఎవరు ఇవ్వడం జరిగింది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి అల్లావుద్దీన్ ఖిల్జీ. అమీర్ ఖుస్రూకి తూతి హింద్, భారత చిలుక అనే బిరుదులు అల్లావుద్దీన్ ఖిల్జీ ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఢిల్లీ సుల్తానుల పరిపాలనా కాలానికి సంబంధించి క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. దీనికి సంబంధించి ఇచ్చిన స్టేట్మెంట్స్ కనుక చూసినట్లయితే స్టేట్మెంట్ నెంబర్ 1 సుల్తాన్కు సహాయపడే మంత్రుల్లో ముఖ్యుడు వజీర్ లేదా వకీల్. స్టేట్మెంట్ నెంబర్ 2 వీరు ఇండో ఇస్లామిక్ శైలిలో కువ్వత్ ఉల్ ఇస్లాం కట్టడాన్ని నిర్మించారు. స్టేట్మెంట్ నెంబర్ 3 తుగ్లక్ పాలనా కాలం నాటి నిర్మాణాలలో ఎక్కువగా కమలం గుర్తును ఉపయోగించేవారు. దీనికి సంబంధించి ఇచ్చిన ఆప్షన్స్ కనుక చూసినట్లయితే ఆప్షన్ ఏ 1, 2లు సరికావు, 3 సరైనది. ఆప్షన్ బి 1, 2 సరైనవి, 3 సరికాదు. ఆప్షన్ సి 1 మాత్రమే సరైనది, 2, 3 సరికాదు. ఆప్షన్ డి 1, 2, 3లు సరైనవి. దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి 1, 2, 3లు సరైనవి. అంటే ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్ అన్నీ కూడా సరైనవే. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఈ వీడియోకి సంబంధించి కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మీ మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.